మీరు శబరిమల వెళ్ళాలి అనుకుంటున్నారా? లేదంటే మీ ఇంట్లో ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. కంటికి కనిపించుని ఓ చిన్న జీవి కేరళలో అందరినీ కంగారు పెడుతోంది. కాస్త నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలనే హరిస్తోంది. అందుకే శబరిమల వెళ్ళాలి అనుకునే అయ్యప్ప భక్తులను స్వామి జర జాగ్రత్త అంటూ కేరళ సర్కార్ అలర్ట్ చేస్తోంది. మండల పూజల వేళ శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రోజుకు సుమారు 75,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 41 రోజులు నిష్టంగా అయ్యప్ప దీక్ష చేసి శబరిమల వెళ్లి దీక్ష విరమించడం చాలా మంది భక్తులకు ఆనవాయితీ. అందులో భాగంగా శబరిగిరులు ఎక్కే ముందు పంబా నదిలో పుణ్యస్నానం చేయడం అయ్యప్ప భక్తులకు ఓ సెంటిమెంట్. ఆ విధంగా శరీరాన్ని మెదడును శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. పంబా, కల్లార్, అలుత నదుల సంగమంలో అయితే ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్నానమాచరిస్తారు. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం శబరిమలై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే శబరిమలై దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని నదుల్లో గాని చెరువుల్లో గాని స్నానాలకు దిగే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. స్నానాలు చేసినా ముక్కులోకి నీరు ప్రవేశించకుండా చూసుకోవాలని చెబుతోంది. ఇదంతా ఎందుకంటే కనిపించని ఓ సూక్ష్మజీవి కేరళ వాసులను కలవరపెడుతోంది. అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నదులు, చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా చాలా ప్రమాదకరమైంది. ముక్కు ద్వారా బ్రెయిన్కి చేరుకుని ప్రాణాంతకంగా మారుతుంది. నాడీ వ్యవస్థను నాశనం చేసి మనిషిని మరణం వరకు తీసుకువెళ్తుంది. అందుకే జర భద్రమని చెబుతున్నారు డాక్టర్లు. స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ వస్తుందని, విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతుల్లాంటి లక్షణాలతో పాటు నిద్రలేని సమస్యలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. శబరిమల దర్శనానికి వెళ్లిన వారికి ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. మరి ఒక కేరళ వాసులే కాదు, మొత్తం దేశం మొత్తం నుంచి అయ్యప్ప భక్తులకు వెళ్తారు. అక్కడ మరి ఇక్కడ స్నానం చేయడం, ఒక నదుల్లో స్నానం చేయడం అనేది కూడా ఉంది. విచిత్రం ఏంటంటే ఈ స్నానం చేసే అది ఈత కొలలు కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, కొద్దిపాటి పాడుదల చెరువు నదులు కావచ్చు, ఇలాంటి లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు. వీటిలో స్నానం చేసినప్పుడు తలముంచి, మరి అందరూ భక్తులందరూ తలముంచి స్నానం చేస్తారు కదా, అప్పుడు ముక్కులోకి నీళ్ళు వెళితే, నోట్లోకి వెళ్తే కదా, ముక్కులోకి నీళ్ళు వెళితే ఆ నీటిలో నెల్గేరియా పౌలోరి అనే ఒక ఎమీబా ఉందండి, యూనిసెల్యులర్ ఆర్గానిజం. అది ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోయి అది బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అంటారు. అంటే మెదడు తినేస్తుంది. విచిత్రం ఇది. ఈ ముక్కులోంచి రంధ్రాలు ఉంటాయి, కపాలం గురించి ఎవరు కపాలం చూసే రంధ్రాలు ఉంటాయి. అంటే అది ముక్కులో తేలిగ్గా బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ పైన మెదడు పైన మెనుంగోమాస్ అని పొరలు ఉంటాయి, 3 పొరలు. ఆ పొరల్ని తినేస్తుంది, బ్రెయిన్ కూడా తినేస్తుంది. అందుకనే బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అంటారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ ఎమీబాతో అందుకనే దీనికి పెట్టే పాంబ్ అంటారు. ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్కఫ్లైటిస్ అని ఒక వ్యాధి వస్తుందండి. మెదడుపై పొరలు తినేస్తుంది, బ్రెయిన్ తినేస్తుంది. దాంతో ఏం చేస్తే ఈ క్రిమి శరీరంలో ప్రవేశించిన ఒక రోజు నుంచి 7 రోజుల్లోగా ఈ జబ్బు పాలిట మనిషి పడతాడు. లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు బయటపడిపోయి ఏంటంటే మొట్టమొదటి జ్వరం, తర్వాత సివియర్ హెడేకు, తర్వాత కడుపులో వికారం, వాంతులు, తర్వాత ఏమో మెడకి ఇటు తిప్పలేడు, మెడ బిగబెట్టేస్తుంది. మెనింజైటిస్ లక్షణం కదా ఇది వస్తుంది. తర్వాత స్పృహ కాస్త తప్పుతుంది. స్పృహ తప్పి కోమాలో కూడా వెళ్ళిపోతాడు చివరికి.
కోమలోకి వెళ్ళగదు, ఫిట్స్ వస్తాయి, అంతే ప్రాణపోతుంది. ఇది చాలా ఎంత ఎక్కువ అంటే కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో ఈ జబ్బు వచ్చినప్పుడు దాదాపు 90% చచ్చిపోయారండి. ఒకవేళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకినా చిన్న చిన్న చిట్కాలతో త్వరగా రిలీఫ్ పొందే ఛాన్స్ ఉంది. వేడి నీటిని మాత్రమే తీసుకోవడం, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, తీవ్ర జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చని డాక్టర్లు అంటున్నారు. 50-70% మంది అది వచ్చిన వాళ్ళు, సోకిన వాళ్ళు 50-70% చనిపోతున్నారు. ఎందుకంటే మెదడు వాపు జబ్బు అని మామూలుగా వాడతాం. ఈ మెదడు వాపు జబ్బు దీనికి అందుకని ఎవరైనా సరే అక్కడ వెళ్ళి స్నానం చేసినప్పుడు ఆ ముక్కులోకి నీళ్ళు, నోటికి వెళ్తేనే చేతికి ఎక్కడ వెళ్ళదు, ముక్కులోకి వెళ్తేనే అది జరుగుతుంది. ముక్కులో చేత స్నానం చేసేవాళ్ళు మునక్కుండా కావాలని నీళ్ళు నెత్తిలో జల్లుకోమనండి, నెత్తి నీళ్ళు జల్లుకోమనండి. ముక్కులో మాత్రం నీళ్ళు అడగకూడదు. లేదా ముక్కు మూసేసుకుని ఇక దీంట్లో దూది పెట్టేసుకుని మూసేసుకొని అప్పుడు మునిగి లేవడం. మునిగి ఎట్లా మనకి నీళ్ళలో మునిగి ముక్కు మూసుకోవాలి, మునిగి తేలాలి. అంటే అసలు వీలైనంత వరకు నదుల్లో, చెరువుల్లో, స్విమ్మింగ్ పూల్స్లో వీటిలో స్నానం చేయవద్దు. వీటికి వచ్చాక మాత్రం ఏమాత్రం లక్షణాలు కనబడ్డా, స్నానం చేసినా లేదా వారం రోజుల్లో కానీ చెప్పిన లక్షణాలు ఏమైనా కనబడితే, జ్వరం కనబడితే, తలనొప్పి కనబడితే, కడుపు వికారం ఉంటే, వాంతులు అవుతుంటే, మెడ తిప్పడం కష్టమైపోతుంటే, ఈ మెడలు వంచలేరండి ఈ జబ్బు వస్తే. అలా జరుగుతుంటే మాత్రం వెంటనే డాక్టర్ మొదలు. దీనికి మందు ఉంది, యాంపోట్రేసిన్ బి అని మందు ఉంది, అలాగే ఫ్లూకనజోల్ మందు ఉంది, రిఫాంప్సిన్ ట్యాబ్లెట్స్ బిళ్ళ మందులు ఉన్నాయి. ఇవి వాడినట్లయితే వెంటనే ఇది ఎమీబా నెల్గేరియా ఫోసరీ ఒక ప్రత్యేక వెరైటీ, ఒక ఎమీబా యూనిసెల్యులర్ ఆర్గనిజం అన్నమాట. అంచేత దీన్ని ప్రైమరీ ఎమీబిక్ మెరింగో ఎంఫెలైటిస్ అంటాం. మెదడు దెబ్బది పేరు ఎమీబాలు వస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరు రేపు అయ్యే భక్తులు ఎవరైతే కేరళ వెళుతున్నారో, శబరిమల వెళుతున్నారో వాళ్ళందరూ వీలైనంత వరకు నదుల్లో తలకాయ ముంచి స్నానం చేయొద్దు, ఒంటి స్నానం చేయండి. అంతకాలంటే నీళ్ళు నెత్తిని జల్లుకోండి, ముఖం కాటి కడుక్కోగాని ముక్కులోకి మాత్రం నీళ్ళు లేకుండా చూసుకోండి. ఇది ముక్కులోకి వెళితేనే ఈ జబ్బు మనిషి ప్రాణం తీస్తుంది. అంటే అలాగే చెరువుల్లో కాదు, నూతుల్లో కూడా ఈ ఉందని ఎమీబా ఉందని ఇటీవల పరిశోధనలు తేలింది. అంటే నూతి నీళ్లు కూడా నెత్తిన పోసిన ముక్కులు కలగకుండా చూసుకోండి. నూతులకి చెప్పారు కదా, నూతుల ఉంచి తోడుకుని నెత్తిన పోసుకోవచ్చు. కొళాయిల్లో నీళ్లు కూడా రావుదా అంటే అది కూడా ఉంది, అవకాశం ఉంది కొళాయిలో నీళ్లు కూడా. కానీ వీలైనంత వరకు ఇప్పుడైనా సరే కేరళ వెళ్ళిన వాళ్ళు మనవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. కేరళ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, గవర్నమెంట్ కూడాను ఆ రకంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే మాత్రం పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందని, కానీ ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని భరోసానిస్తున్నారు వైద్యులు. 2024 నుంచి కేరళలో ఈ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని సర్కారు గుర్తించింది. గత 11 నెలల్లో 170 మంది ఈ వ్యాధి బారిన పడితే అందులో 41 మంది చనిపోయారు. నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారిన పడగా 8 మందిని బలి తీసుకుంది. సో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు జర భద్రమంటున్నారు.